500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సీరియస్ గా టాటా సంస్థ అయితే కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టడానికి 1000 కోట్లు అవుతుందంటే అట్లాంటిది ఆ 7 బిల్డింగులు కలిపి కేవలం 500 కోట్ల రూపాయలతో కడితే ఎవడైనా అది విజన్ అంటారు, అభివృద్ధి అంటారు, సంక్షేమం అంటారు. దాన్ని చక్కగా ప్రభుత్వానికి వినియోగించుకోవచ్చు, ప్రభుత్వ శాఖలకు వినియోగించుకోవచ్చు. కానీ జగన్ మీద ద్వేషం, పోచుకోలు కబుర్లు చెప్పి అది ప్రభుత్వ భవనం అన్నటువంటి కనీస జ్ఞానం లేకుండా నీచంగా సంస్కారహీనంగా మాట్లాడుతూ వచ్చి అది ఎవడు తీసుకోడు, దేనికి వాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి దాని మీద క్యాబినెట్ కమిటీ వేసి ఇప్పుడు టూరిజం శాఖతో పాటుగా వివిధ వ్యవహారాలకు సంబంధించినటువంటి మనుషుల్ని పెట్టి చెక్ చేస్తే 3 సంస్థలు ఎప్పటికే టాటా వాళ్ళతో పాటుగా బ్రాండెడ్ సంస్థలు కూడా ముందుకు వచ్చి మాకు ఇయని మేము నడుపుకుంటామని చెప్తున్నారు. దీన్ని బట్టి సిగ్గు తెచ్చుకోవాల్సింది ఎవరు, సంస్కారం ఉండాల్సింది ఎవరికి? అది ఏది లీజుకి ఇస్తే వాడుకుని ₹1 కోట్ల డబ్బులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.